ఎక్కువసేపు చెప్పను, జర్రసేపు చెప్తా. బొంబాయికి వెళ్ళి ఒక గమ్మతి ముచ్చట పట్టుకొచ్చిన, ఇనే ప్రయత్నం చేయరు అంటారు కదా. చింత చచ్చినా పులుపు చావదు అంటారు చూసినావు కొంతమంది మొగోళ్ళ దాంట్లో. అలా వింటే బలం ఉండదు కానీ మాటలు మాత్రం ఓహాడు దాకా ఉంటాయి. అట్లా మొగ బుద్ధ మోటి బుద్ధ అంటారుగా, గది గిదే అన్నట్టు. బొంబాయి అంట ఈయన మంచి వ్యాపారం అంట, ఈయన మంచి కోటీశ్వరుడు ఈయన. అయితే ఇక మామూలుగా ఎంక్వైరీ చేసినట్టు మరి ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఏం కదా అని అల్తపాలతు కాలు ఎమ్మడి పడతారు. నాసుకుంటే ఎమ్మడి పడితే పాడైపోయిన బాగానే ఉండి కానీ మన దగ్గర డబ్బులు బియ్యం లేకపోయి మన ఎమ్మటి వాళ్ళు వచ్చి పాడవుతారు. జరంత అకౌంట్ చెక్ చేసినట్టు 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, టప్పిలకే ఉన్నాయి అనుకొని చిన్నగా మెసేజ్ వచ్చిందట వాట్సాప్లో. హాయ్ ఐఎమ్ శాన్వి అని వచ్చిందట. అమ్మర కొడుక శాన్వి అంటే పేరు మంచిగా సానిగా ఉందంటే ఈమె కూడా సానిగానే ఉండొచ్చు, వసిపిల్ల ఉందనుకొని హాయ్ అన్నాడట ఈయన ఈ వ్యాపారి. ఏం చేస్తున్నావు ఏం కథ ఇట్లా అట్లా అట్లా ఇట్లా ఇట్లా విషయంలో చాటింగ్ జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి 2023 ఏప్రిల్ నెల నుంచి జరుగుతుంది ఈ ముచ్చట. 2023 నుంచి జరుగుతుంటే ఇక చిన్నగా లవ్లో పడ్డాడు ఈయన. ఈయనకు 80 ఏళ్ళు, ఆ సంగతి మర్చిపోయిండు. ఈయన దాని కింద 80 ఏళ్ళు ఉన్న సంగతి మర్చిపోయిండు ఆ సాన్వి మైకంలో పడి. ఇక ఇప్పుడోసారి ఖర్చులకు కావాలి, దావకాల్లో పోతున్నాం, వాడ కావాలి ఈడ కావాలంటా వింటే ఇక మరి పైసలు కాల్ చేస్తుండ్రా, మరి వాళ్ళంతా వాళ్ళు గుట్టేస్తురా, లేకపోతే అడిగిన దానికల్లా సమాధానం చెప్పుకుంటూనే పోతుండు, పైసలు పోతూనే ఉన్నాయి. శాన్వి అయిపోయింది. శాన్వి అయిపోయినాక మళ్ళీ ఒకసారి వచ్చిందట కవిత. నేను కవిత అనేసరికల్లా అమ్మర కొడుక శాన్వి అంటే అది పోతే కానీ కవిత వచ్చింది. ఈ కవిత కూడా బాగుండొచ్చు అనుకొని మళ్ళీ కవితతోటి చాటింగ్ చేయడం మొదలుపెట్టిండు. కవితతోటి చాటింగ్ చేసిండా, అట్ట ఆగిండా, అట్ట ఆగలే. ఆమెతోటి కొన్ని కోట్ల రూపాయలు ఆమెతోటి పోయినాయి. ఆ కవిత పోయినాక ఇంకో ఆమె పేరు అయిపోయింటే దినాజ్ అంట. ఈమె సోబత్ చేసిండు. మరి వివిధ రాష్ట్రాలకు వెళ్ళి నాకు ఫోన్లు చేస్తూ పాడైపోను, అమ్మ ఈ తిరిగి అందగా నేను అరే 80 ఏళ్ళు ఇటు నేను పాడాయి అంటే జరనన్నా ఒకసారి కాకుండా ఒకసారి అన్నా కిందికాయ చూసుకోవాలి కదా, పాడైపోను. అరే నా ఏజ్ ఏంది, నేను చేసే పని ఏంది అనేది పాయ. ఈమె కసోటి పని చేసుకుంటే ఈమె దగ్గర కొన్ని కోట్ల రూపాయలు పోయినాయి అంట. 1 బాయ్ 2 బాయ్ 2 బాయ్ 3. ఇక 4వసారి ఎవరామే జాస్మిన్ అంట. జాస్మిన్ అంటే ఆమె ఈమె నెంబర్కి వెళ్ళి మళ్ళీ వచ్చినట్టు ఈమె పేరుకెళ్ళి వచ్చి ఇక ఆపద ఉందనరా సాపద ఉందనరా, లేకపోతే నీకు ఒక లింక్ పంపుతా, లింక్ ఓపెన్ చేయమనరా, ఏమన్నారా అడిగిన దానికల్లా సొల్లు గారుతానే ఉండి ముసలోడు పాడైపోను. సొల్లు గార్చిండు మొత్తానికి వస్తారు కల్లా 8,70,00,000 రూపాయలు అకౌంట్లోకి వెళ్ళి గోవిందమంగళం అయినాయట. 8,70,00,000 రూపాయలు పోయినాక సార్కి మెలకొచ్చింది. ముసలోనికి మెలకొచ్చి ఏం చేయాలి, పాడైపోను, ఇజ్జత్ పోతట్టుంది, ఆడి మనిషి అవతలంగా వచ్చింది. కనీసం ఒకసారి కాకుండా ఒకసారి అయినా ముఖం చూసి సరే ఎన్ని పైసలు కోటి రూపాయలు పోయినాయి కానీ ఎన్నడన్నా ఒకసారి పోయి కలిసి వచ్చి ఆగల దూపాలన్నా వాడుతానన్నా పాడైపోనారే, పెడితే పెట్టిన పైసలు తీయమ్మ నాకు నచ్చిన కాడికన్నా పోయొచ్చినా అనే ఆచరణ ఉంటుంది. అది కూడా లేదు. ఈ 8,70,00,000 రూపాయలు అయిపోగానే ఏం చేసిండంట, అప్పు చేయడం మొదలుపెట్టిండట. ఇంటి వాళ్ళ కాడ పైసలు కావాలి, నాకు పైసలు కావాలి అడుగుతున్నట. ఆ ఇంటి వాళ్ళకి తెలియదా, మనమే కోటీశ్వరులం అయితే పాడైపోను, నీ అకౌంట్నే కోటాను రూపాయలు ఉండే మళ్ళీ పైన మళ్ళీ పైసలు ఎందుకు డాడీ నీ కానీ బిడ్డలు కొడుకులు భార్య వీళ్ళంతా చుట్టాలు పక్కాలారే, ఈ ముసలికి ఏం ఎక్కర పైసలు ఏం కథ అనుకొని వాళ్ళు పరిశాన అవుతున్నట. లేదు నాకు కావాలి పైసలు అంటే ఒకసారి నీ అకౌంట్ చెక్ చేయాలంటే అకౌంట్ చూస్తానే కల్లా 0 ఉందంట. 0 ఏమి లేవు, పైసలేవి ఏమి లేవు. వాళ్ళ అరే ఎక్కడ పోయినాయి ఏం కథ, ఈ పైసలని ఏమై అనుకొని చిన్నగోనాడు గుసబెట్టి అడిగినట. చెప్పు మయ్య కానీ చెప్పు, మా అమ్మ కానీ చెప్పు, మయ్య కానీ చెప్పు అంటే ఇక చెప్పిండట. నేను పాడైపోను, లవ్లో పడ్డా, 80 ఏళ్ళు అయినా కానీ నా ఏజ్ మర్చిపోయి లవ్లో పడ్డా. ఎంతమందితో లవ్లో పడ్డావా నువ్వు అంటే 1 కాదు 2 కాదు 3 కాదు 4 లవ్లో పడ్డా. ఫస్ట్ ఆమె పేరు సార్వి, 2వ ఆమె పేరు కవిత, 3వ ఆమె పేరు దీనాజు, 4వ ఆమె పేరు జాస్మిత. ఈ జాస్మిత కాడికి వస్తానే కల్లా డబ్బలు ఎత్తులు లేకుండా అయిపోయినాయి, పాడైపోను. ఈ ఎక్కడ పైసలు అయితే ఇక గాలకే కొట్టినా అంటే నిజంగా కవిత జాన్వి ఈ జాస్మిత వీళ్ళందరూ ఉన్నారా, వీళ్ళు ఎవ్వరూ లేరు. వీళ్ళు అసలు ఆడు మనుషులే కాదు. వాళ్ళు సైబర్ మోసగాళ్ళంట. ఆడు మంచిగా కంప్యూటర్ ముందర కూర్చొని ఎవరి అకౌంట్లో ఎక్కువ డబ్బులు ఉన్నాయా అని చెక్ చేసుకొని ఈ ముసలోనికి చిన్నపాటి ఏమంటారు ఎంటికి ఇసిరేసిండు. పోస్తేనేమో గుట్ట వస్తుంది, పోతే ఎంటిక పోతుంది, ఎంటిక పోతున్నా ఎంటిక మస్తుకున్న ఎంటికలు గిసోని అనుకొని ఆ గుట్టకి ఎంటిక కట్టినట్టు కడితే గుట్టకే వచ్చిందంట. లెక్క చూడరు కథ. 8,7,70,00,000 రూపాయలు కథమైనాక సార్కు మెలకొచ్చి చూసిండాడు. చల్లగా సొల్లు పెట్టిండు. ఇంటి వాళ్ళందరూ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమైనాయి అంటే వాళ్ళు సైబర్ నేరగాళ్ళని తెలిసిందట కథ. ఇక వస్తువులు వస్తున్నాయి వెనక పైసలు. అవునారా ముసలోడా, 80 ఏళ్ళు జీకిందికి వచ్చినాయి నీకు జర్రనన్న. మనవరాల పెళ్ళిళ్ళు కూడా చేయొచ్చు, వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ పెళ్ళికి రెడీ కావచ్చు. ఈయన లవ్లో ఉన్నా అనుకొని అవతలోళ్ళు మనసులా లేకపోతే కంప్యూటరా అనేది కనీసం కూడా
కామంతో కళ్ళన్నీ మూసిపోయి ఆ కామానికి ఎంత దండగా కట్టినట్టే అక్షరాల 8,70,00,000 రూపాయలు కట్టినాక అప్పుడు నాడి చల్లబడ్డదంట. నాడి చల్లబడి పోలీసులకు అడిగితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఆశ కూసిగాడి చచ్చా అన్నట్టు మీ ఆశ పాడైపోను. నువ్వు ఒకవేళ సపోజ్ ఆడి మనిషి అనుకో, వాళ్ళు నలుగురు ఆడోళ్ళే అనుకో, ఆ నలుగురు కలిసి ఆ బొంబాయిలో ఎన్నో కాడ జువ్వి చపాటికాయో లేకపోతే గొర్రెగంకాయో లేకపోతే అందరికాయో ఎన్నో కాడ పోయి మరి పలానా కాడ లాడ్జిలో ఉన్నా రాదంటే పోతావా నువ్వు? నీ ఒంట్లో బలం ఉన్నదా ముసలోడా? ఈ ఎక్కడి ముచ్చట ఏం కథ ఈసపోయింది దరిద్రులు తలగబడ్డారు. ఉత్త పుణ్యానికి దగ్గర 9 కోట్ల రూపాయలు అంటే ఎవరికి ఇచ్చినా కానీ సత్యంత కాలం ఆద్యేదురు. ఒక ఊరే బాగుపడినేమో, పాడైపోను ఊరు కాదు మండలమే బాగుపడినేమో 9 కోట్ల రూపాయలతోటి. ఇంకా అన్ని పైసలు అన్నీ ఖర్చు పెట్టినాక తర్వాత చూస్తే వాళ్ళ ఆడవాళ్ళు కాదు ఏం కాదు, వాళ్ళు అసలుకు సైబర్ నేరగాళ్ళని తెలిసేసరికల్లా కళ్ళెలో పెట్టేసరికల్లా ఇక ఏం చేస్తారు పోలీసు వాళ్ళు, ఎంక్వైరీ చేస్తాం పో అని చెప్తున్నారట. ఈ సైబర్ నేరగాళ్ళందరికీ గిసోని పని చేయదు. ఆశ ఒకటి, అత్యాశ, కొంతమందికి భయం, ఏదో వస్తుంది. ఏమొచ్చి పాడైతే చెప్పురి. ఒకవేళ నిజంగానే అమ్మాయి ఉంటే నిజంగానే పెట్టినా కానీ చక్కదనం వాళ్ళ అమ్మాయి లేదా ఏమి లేదా పాడైపోను. కంప్యూటర్ నమ్ముకొని ఏదో వాట్సాప్లో ఉన్న మెసేజ్ నమ్ముకొని గింత పని చేస్తే దగ్గర 9 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాడు ప్రజలారా. మా అమ్మగారి గసోడి సొల్లుగారు స్థూలలో ఉంటే గిసోడి ఫోన్లు వస్తే వాయ్య నా ఇంట బలం లేదు, నాల బలం లేదు, నీకు నీ అతలు నువ్వు నా అతలు నీవు అని చెప్పురు. కానీ ఆ ఆడోళ్ళే అయితే మాత్రం వాళ్ళు నిజంగానే ఒకవేళ ప్రేమిస్తారు ఉంటే ఒకనాడు కాకుండా ఒకనాడు అని వస్తారు. ఒక్కసారి కాకుండా ఒకసారి అన్న అనుమానం రాలేదంటే ముసలోడు ఎంత కామంతో కళ్ళు కటకటలాడుతున్నాయి అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఉంటా మరిగా గసోడి ముచ్చట వచ్చింది ఇవాళ.